ఖరీఫ్ కాలంలో వరి ప్రత్తి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. అందుబాటులోకి వచ్చిన సాగునీటి వనరులు, చేరువైన మార్కెట్ సౌకర్యాలు, పెరిగిన దిగుబడులు ఆదుకుంటున్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు విజయనగరం జిల్లాలో మొక్కజొన్న సాగును విస్తరింపజేస్తున్నాయి. ఇప్పటికే విత్తుకున్న రైతులు తొలిదశ యాజమాన్య పద్ధతులపై దృష్టి సారించాలి. ఈ కాలంలో కురిసే అడపాదడపా జల్లులకు కలుపు సమస్యగా మారుతుంది. దీనికి తోడు కాండం తొలచు పురుగు, కత్తెర పురుగుతో పాటు తెగుళ్ల బెడద మొదలవుతుంది. కాబట్టి రైతులు తొలిదశలో సరైన సస్యరక్షణ చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. ఉత్తర కోస్తా జిల్లాల్లో మొక్కజొన్న అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా విస్తరించడం జరుగుతుంది. అయితే ఈ ఖరీఫ్ కాలంలో రైతులు ఏంటంటే శాస్త్రవేత్తలు సూచించినటువంటి యాజమాన్య పద్ధతుల్ని, కొన్ని పద్ధతులను సకాలంలో అవలంబించకపోవడం వలన ఈ యొక్క దిగుబడులు చాలా వరకు గణనీయంగా తగ్గడం జరుగుతుంది. మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒక 18 నుంచి 19 క్వింటాళ్ళు ఒక ఎకరాకు మాత్రమే మనం దిగుబడి సాధించడం జరుగుతుంది. అయితే ఈ దిగుబడులు ఆశించిన మేరకు ఒక 3 నుంచి 4 క్వింటాళ్ళు వరకు మనం పెంచుకోవాలంటే ఈ యొక్క సూచించినటువంటి యాజమాన్య పద్ధతిని తప్పనిసరిగా పాటించాలి. ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే ఖరీఫ్లో దాదాపు మనకి 80 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు, 25 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు అవసరపడతాయి. అయితే పూర్తిగా 25 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుని చివరి దుక్కులో వేసుకోవాలి. ఈ యొక్క 80 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుని 3 సంభాగాలుగా చేసుకొని విత్తినటువంటి 20 రోజుల తర్వాత ఒకసారి, 40 రోజుల తర్వాత ఒకటి, అదేవిధంగా 60 రోజుల తర్వాత వేసుకోవాలి. పొటాషియం 20 కిలోలు ఇచ్చే పొటాషియం 2 సంభాగాలుగా చేసుకొని విత్తిన 20 రోజుల తర్వాత ఒకసారి, అదేవిధంగా 60 రోజుల తర్వాత ఒకసారి వేసుకోవాలి. అంతేకాకుండా ఈ కలుపు యాజమాన్యం అనేది ఖరీఫ్లో ప్రధానమైనది. ఎందుకంటే ఎక్కువగా వర్షాలు పడడం వలన అంతర్కృషి కూడా రైతుకు చేయడం వీలు కాదు. కాబట్టి ఈ యొక్క కలుపు అనేది ఎక్కువగా పెరగడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అయితే దీని నివారణకి విత్తిన వెంటనే 48 గంటల లోపు అయితే అట్రజిన్ అనే మందుని దాదాపు 1 కిలో ఎకరం పొలంలో 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి సమానంగా. అది కాకుండా కలుపు మొలకెత్తిన తర్వాత అయితే ఈ యొక్క 20 నుంచి 25 రోజుల సమయంలో టెంబోట్రైన్ 115 మిల్లీలీటర్లు, అట్రజిన్ అనే మందుని 400 గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క టాపర్మిజన్ 30 మిల్లీలీటర్లు, అట్రజిన్ 400 గ్రాములు కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ యొక్క అంతర కృషి అనేది మనం వీలైనంత వరకు చేసుకున్నట్లయితే వేర్లు కూడా గాలి బాగా తగిలి మొక్క ఏపుగా పెరిగేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నీరు కూడా ఇంకడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే నీటి యాజమాన్యం చూసుకుంటే ప్రత్యేకంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ యొక్క నీరు అనేది ప్రత్యేకంగా యాజమాన్యం చేసేటటువంటి అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మనకు వర్షపాతం దాదాపు 1000 మిల్లీమీటర్ల వరకు కూడా ఈ ఖరీఫ్ కాలంలో పడుతుంది. ఒకవేళ ఎప్పుడైనా 15 రోజుల నుంచి 20 రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినట్లయితే ఒక పల్చటి నీటి తడి ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మొక్క ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా పెరగడమే కాకుండా అధిక దిగుబడులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క కాండం తొలిచే పురుగు అనేది మనకి ఖరీఫ్లో కొంతవరకు ఆశించడం జరుగుతుంది. 20 రోజుల నుంచి కూడా ఆశించడం జరుగుతుంది. ఇది మొక్క మొదల దగ్గర చేరి ఈ యొక్క మొవ్వుని కత్తిరించడం జరుగుతుంది. మొవ్వు ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని డెడ్ హార్ట్ అంటాము. 15 రోజుల సమయంలో ఒకవేళ గమనించినట్లయితే ఇమీడియట్గా మనం ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం అయితే ఉంది. దీనికి ప్రధానంగా ఏంటంటే విత్తిన తర్వాత నెల రోజుల లోపు కార్బోఫిరాన్ 3G గుళికల్ని మొవ్వు సుడుల్లో వేసుకోవాలి. దీంతో పాటు కత్తెర పురుగు కూడా ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. అయితే దీన్ని సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా చూసుకున్నట్లయితే ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి యొక్క గుడ్లని మనం మొక్కజొన్న విత్తినటువంటి 10 రోజులకి ప్రారంభించి 10 రోజుల వ్యవధిలో ఒక 2 నుంచి 3 సార్లు మనం విడుదల చేసుకోవాలి. ఈ విధంగా విడుదల చేసుకున్నట్లయితే దీన్ని కూడా అదుపు చేసుకోవచ్చు. ఈ యొక్క కత్తెర పురుగు నివారణకి మనం ఎక్కువగా ఏంటంటే ఒకే మందుని చాలా దఫాలుగా మనం అనేది పిచికారి చేయడం అనేది మన ఉత్తర కోస్తా జిల్లాలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ పెస్ట్ రెసిస్టెన్స్ అనేది చాలా వరకు అభివృద్ధి పరచుకోవడం జరిగింది. కాబట్టి అలా చేయకుండా తొలి దశలో ఒకవేళ కత్తెర పురుగు అంటే 10 నుంచి 12 రోజుల సమయంలో కానీ కత్తెర పురుగు కానీ ఆశించినట్లు మనం గమనించినట్లయితే తొలి దశలో ఇది ఎలాగంటే లేత ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తినేయడం వలన ఈ యొక్క ఆకులు ఇర్రెగ్యులర్ ఆకారంలో మనం తెల్లగా మారిపోవడం గమనిస్తాం. కాబట్టి తొలి దశలో ఒకవేళ 10 నుంచి 15 రోజుల సమయంలో కానీ పురుగు ఉద్ధృతిని గమనించినట్లయితే మనం వేప నూనె 1500 ppm రూపంలో దొరుకుతుంది. దీన్ని అయితే 1 లీటరు అదేవిధంగా క్లోరిఫైర్ఫాస్ అనే మందుతో కూడా 400 మిల్లీలీటర్లు 25 EC మందుతో కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి.
ఆ తరువాత ఒక 20-25 రోజుల సమయంలో కానీ మనకి మళ్ళీ ఒకవేళ ఈ కత్తెర పురుగు ఉధృతి కానీ గమనించినట్లయితే అప్పుడు ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజియేట్ అనే మందుని 100 గ్రాములు, దాంతోపాటు తప్పనిసరిగా వేప నూనె కూడా కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్ఆర్ఎస్ అనకాపల్లి నుంచి అభివృద్ధి పరిచినటువంటి ఈ యొక్క మెటారైజియం ఎనిసోఫిలియా కానీ, అదేవిధంగా మెటారైజియం రిలే కానీ, ఈ యొక్క కత్తెర పురుగు ఉధృతి గమనించిన వెంటనే మనకు 500 గ్రాములు పొలంలో సమానంగా పిచికారి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పురుగు చాలా వరకు కంట్రోల్ అయినట్లుగా మనం క్షేత్ర పరిశీలనలో కూడా గమనించడం జరిగింది. కత్తెర పురుగు యొక్క నివారణకి ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ కూడా వీటిని వీలైనంత వరకు మధ్యాహ్నం పూట పిచికారి చేసినట్లయితే చాలా సమర్థవంతంగా నివారణ చేసినట్లు మనం గమనించడం జరిగింది. అదేవిధంగా తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఈ యొక్క పాము పొడ తెగులు ఆశించడం జరుగుతుంది. ఈ పాము పొడ తెగులు అనేది కాండం మొదటి భాగంలో పాము పొడ ఆకారంలో ఉండే మచ్చలు మొదటగా గమనిస్తాము. అది క్రమేపా వ్యాపించి మీదకు కూడా పాకడం జరుగుతుంది. ఈ విధంగా జరిగినప్పుడు ఏంటంటే ఆ మచ్చలు ఉధృతి ఎక్కువ పెరిగినప్పుడు కాండం విరిగిపోవడం కూడా మనం గమనిస్తాం. దీని నివారణకు హెక్సాకొనజోల్ అనే మందునైతే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, ప్రోపికొనజోల్ అనే మందునైతే 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. ఇవన్నీ సమగ్రంగా సకాలంలో చేసినప్పుడు మనం ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ మొక్కజొన్న దిగుబడులు మనం తప్పనిసరిగా అభివృద్ధి పరచుకునేటువంటి అవకాశం ఉంటుంది.